హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఒక ఫ్రెండ్ ఒక స్ట్రాటజీ సెండ్ చేశాడు నాకు. ఆ స్ట్రాటజీ మీద ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేయండి అని నన్ను అడిగాడు. ఈ వీడియోలో వచ్చేసరికి ఆ ఫ్రెండ్ యొక్క స్ట్రాటజీ కండిషన్స్ ఏంటి, ఆ స్ట్రాటజీ మనం ఆల్గో ట్రేడింగ్ అంటే ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూపెడతాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఆ ఫ్రెండ్ మనకు సెండ్ చేసిన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్ సెండ్ చేసిన స్ట్రాటజీ కండిషన్ వచ్చేసరికి బయింగ్ సెటప్ వచ్చేసరికి ఎలా ఉండాలంటే టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 minute టైం ఫ్రేమ్ అని సెట్ చేసిండు. 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఈ క్యాండిల్ ఉంది కదా, స్టాప్ లాస్ 21 మూవింగ్ యావరేజ్ అబోవ్. ఈ క్యాండిల్ ఒక క్యాండిల్ మనకి 21 మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అవ్వాలి. దీని నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ కంటే నెక్స్ట్ క్యాండిల్ అబోవ్ బ్రేక్ అయితే, దీని యొక్క హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. 21 మూవింగ్ యావరేజ్ అబోవ్ మనకి ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆ క్లోజ్ అయిన క్యాండిల్ కంటే నెక్స్ట్ క్యాండిల్ హైని బ్రేక్ చేయాలి, అప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. ఆర్ఎస్ఐ వచ్చేసరికి 61% అబోవ్ ఉండాలి, 60% అబోవ్ ఉండాలి. ఇది వచ్చేసరికి బై సెటప్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 minute టైం ఫ్రేమ్. ఈఎంఏ వచ్చేసరికి 21 ఈఎంఏ, ఆర్ఎస్ఐ 14, 60% అబోవ్. ఇది బయింగ్ సెటప్. సెల్లింగ్ సెటప్ ఏంది, సేమ్ 1 minute టైం ఫ్రేమ్, 21 మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి బిలో క్లోజ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఈ క్లోజ్ అయిన క్యాండిల్ లోయర్ని బ్రేక్ అవ్వాలి. లోయర్ని బ్రేక్ అయినప్పుడు పొజిషన్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ కూడా 40% బిలో ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది అన్నమాట మనకి ఫ్రెండ్స్ సెండ్ చేసిన కండిషన్స్. సో నాకు తెలిసి 15 days బ్యాక్ సెండ్ చేశాడు. సో దీని మీద స్ట్రాటజీ క్రియేట్ చేయండి అని చాలాసార్లు అడిగాడు. సో నాకు టైం లేక నేను క్రియేట్ చేయలేదు. ఈరోజు వచ్చేసరికి ఈ 2 కండిషన్స్ మీద మనం ఆల్గో స్ట్రాటజీ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇదే ఫ్రెండ్స్ సెటప్ వచ్చేసరికి. సో ఇది ఇక్కడ చూడండి, అప్పర్ ట్రెండ్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ 60-80, సైడ్ వేస్ 40-60 అండ్ డౌన్ ట్రెండ్ వచ్చేసరికి 40-20 ఇవన్నమాట. సో ఇది మనం ఇప్పుడు ఈ కండిషన్స్ మీద స్ట్రాటజీ క్రియేట్ చేయబోతున్నాం ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద. సో ఈ స్ట్రాటజీ క్రియేట్ చేసిన తర్వాత మీకు దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదే స్ట్రాటజీ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇంకా మీ దగ్గర ఎవరైనా మీ స్ట్రాటజీ కూడా ఇలా క్రియేట్ చేయాలి, మీ స్ట్రాటజీ కూడా ఇలా ఆన్లైన్లో చూపెట్టాలంటే ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేయాలంటే మా వాట్సాప్ నెంబర్కి మీ స్ట్రాటజీ కండిషన్స్ ఇలా సెండ్ చేయండి. సెండ్ చేస్తే ఒకవేళ మీ చేయగలిగితే తప్పకుండా చేయగలుగుతాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో మేము ఆల్రెడీ ఫ్రీగా క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇవి ఫ్రీ స్ట్రాటజీస్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి టోటల్ మేము 11 స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అనమాట. ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. అండ్ మిగతా వచ్చేసరికి టోటల్ 8 స్ట్రాటజీస్. ఇక్కడ ఇవి వచ్చేసరికి కండిషన్ బేస్డ్ అంటే ఇండికేటర్ బేస్డ్ అని చెప్పొచ్చు. మనకి ఆర్ఎస్ఐలో ఇండికేటర్ బేస్డ్. టోటల్ ఇవి వచ్చేసరికి 11 స్ట్రాటజీస్. ఇవి కూడా ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మీకు స్ట్రాటజీ చూపెట్టాను కదా, అదేవిధంగా ఫ్రీగా క్రియేట్ చేయబడ్డాయి. అవి ఫ్రీగా యాడ్ చేసుకుని ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఇవి యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, సేమ్ రియల్ ట్రేడ్ లాగానే. సో మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంజిలార్ 5 years ఆల్రెడీ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఎంజిలార్ 5 years ఎలిజిబుల్లో ఫ్రీ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వాట్ త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు మంత్లీ 14% ఛార్జెస్ ట్రేట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సేమ్ ఇది కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీ కూడా మీరు పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ఈ స్ట్రాటజీ మీద ఎక్యురసీ అనిపిస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మన స్ట్రాటజీని ఏమేమి పెడదాం, ఈఎంఏ ఇక్కడ 21 ఈఎంఏ ఉంది కదా. సో ఏదో ఒకటి పెడదాం. క్రియేట్ స్ట్రాటజీ ఇప్పుడు నా అకౌంట్లో నేను క్రియేట్ చేస్తాను. అడ్వాన్స్డ్ ఆప్షన్ విజార్డ్ 2 types ఉంటాయి ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్లోకి వెళ్తున్నాను. అడ్వాన్స్ స్ట్రాటజీ
ఇక్కడ ఏంటంటే మీరు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేట్రాన్లో కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ కీవర్డ్స్ మీకు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు గుర్తుంటాయి, లేకపోతే ఈ కీవర్డ్స్ గుర్తుండవు. కొద్దిగా మీకు డిఫికల్ట్ అనిపిస్తుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు ఈజీగా వస్తుంది. సో స్ట్రాటజీ నేమ్ ఏదైనా పెట్టండి. సో మన ఫ్రెండ్ సెండ్ చేసిన కండిషన్ బయింగ్ సెటప్. సో ఇక్కడ ఏం చేద్దాం, స్ట్రాటజీ నేమ్ ఏది పెడదాం, 21 ఇక్కడ ఏదైనా ఉందా, స్కాల్పింగ్ స్ట్రాటజీ అని పెడతా. బ్యాంక్ నిఫ్టీ, ఓకే, బ్యాంక్ నిఫ్టీలో క్రియేట్ చేస్తాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, సేమ్ ఇదే విధంగా మీరు బ్యాంక్ నిఫ్టీ స్కాల్పింగ్. సో బ్యాంక్ నిఫ్టీ స్కాల్పింగ్ స్ట్రాటజీ అని పెట్టాను. సో డిస్క్రిప్షన్ నాట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కీవర్డ్స్ ఏంది, మన ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ స్కాల్పింగ్ స్ట్రాటజీ జస్ట్ నేను పెట్టాను. సో మన ఇంపార్టెంట్ వచ్చేసరికి ఈ స్ట్రాటజీ ఇక్కడ ఈ సెట్ 1 ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మెయిన్ కంటెంట్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా ఇనిషియల్ వేరియబుల్స్, ఇదంతా కొంచెం డిఫికల్ట్ టాపిక్ ఉంటుంది. సో మీకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి మన సెటప్స్ ట్రై చేయాలి. సో మనకు ఫస్ట్ ఏంది బై కండిషన్. ఈ కండిషన్ వచ్చేసరికి మన స్ట్రాటజీలో ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఎంట్రీ కండిషన్, ఇక్కడ యాడ్, ఓకే, యాడ్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ మనకు కండిషన్స్ రాయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఎన్ఎస్సిలో మన స్ట్రాటజీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కాబట్టి ఇది స్ట్రాటజీ ఎన్ఎస్సిలో టైం. సో ఈ కీవర్డ్స్ అనేది ఇవి నాకు బాగా గుర్తున్నాయి కాబట్టి డైరెక్ట్ నేను ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాను. సో మీకు అనేది ఏ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేయాలో మీకు హెల్ప్ మనకి ట్రేట్రాన్లో హెల్ప్ సెగ్మెంట్లో మీకు కనపడతాయి, అక్కడ మీరు యూజ్ చేయొచ్చు. టైం, సో టైం అని క్లిక్ చేయగానే, ఎందుకంటే నాకు ఆల్రెడీ గుర్తున్నాయి కాబట్టి డైరెక్ట్ నేను యాడ్ చేస్తున్నాను. టైం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్. సో 9:15 మార్కెట్ మనకు 9:15కి ఓపెన్ అవుతుంది కాబట్టి 9:15కి. సో ఇది ఫస్ట్ కండిషన్ ఏంది, ఏం రాశాను, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు జనరల్గా మార్కెట్ ఓపెన్ అయింది 9:15, గ్రేటర్ దాన్ 9:15 తర్వాత ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సేమ్ ఇదే కండిషన్ లెస్ దాన్, ఈ కండిషన్ వచ్చేసరికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3:15. 9:15 తర్వాత ఎగ్జిక్యూట్ కావాలి, 3:15 బిలో క్లోజ్ అవ్వాలి. 3:15 ఆర్ మీ ఇష్టం, మీ స్ట్రాటజీ బట్టి. సో 24 ఫార్మాట్స్లో తీసుకుంటుంది 3:15. సో ఇది నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి 9:15 తర్వాత తీసుకోవాలి, 3:15 తర్వాత తీసుకోవాలి. నెక్స్ట్ మేజర్ కండిషన్. సో మనకేంది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎబో, క్యాండిల్ ఎబోనే క్లోజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదేంటంటే నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ క్రియేట్ చేస్తూ నాకు బై హ్యాడ్ అయిపోయాయి. సో ఈజీగా నేను కీవర్డ్స్ అనేది ఏ కీవర్డ్స్ యూజ్ చేయాలో నాకు తెలిసిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్ యాడ్ చేస్తుంటాను. మీరు కూడా ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్, ఏముండదు. సో క్లోజ్. సో నేను క్యాండిల్ ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ చూస్తున్నాను. ఈ క్యాండిల్ -1 క్యాండిల్ అనమాట. దీన్ని -1గా సెట్ చేస్తాను. పొజిషన్ -1 క్యాండిల్. -1 క్యాండిల్ క్లోజ్ అంటే ఇప్పుడు -1 క్యాండిల్ ఉంది కదా, క్లోజ్ ఉంది కదా. సింబల్ వచ్చేసరికి ఏంది, నేను 1 మినిట్ టైం ఫ్రేమ్ కదా, 2 చెప్పింది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. సో టైం ఫ్రేమ్ 1 మినిట్ సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ మనం ఎలా చేస్తున్నాం, ఎన్ఎఫ్ఓ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నాం, సెటప్ చేసినాం. -1 క్యాండిల్. సో ఇక్కడ ఒకసారి చూపెడతాను, ఇదన్నమాట -1 క్యాండిల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది -1 క్యాండిల్. -1 క్యాండిల్ గ్రేటర్ దాన్ సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఈఎంఏ. సో ఇక్కడ క్లోజ్ పొజిషన్లో ఈఎంఏ అని ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేస్తున్నాను. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ పీరియడ్ వచ్చేసరికి 21. సో మనకు ఫ్రెండ్స్ సెండ్ చేసింది ఏంది 21 కదా, ఇక్కడ ఒకసారి చూపెడతాను. 21 మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎబో క్లోజ్ అయితే. సో ఇగో -1 క్యాండిల్ ఎబో క్లోజ్ అయితే, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 21 కంటే ఎబో క్లోజ్ అయితే
బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ సింబల్ వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేమ్. సో ఇది నేను ప్రాక్టీస్ చేస్తూ నాకు వచ్చింది ఫ్రెండ్స్. సో నేను కూడా సెల్ఫ్ లెర్నర్నే. సో ప్రాక్టీస్ చేస్తూ స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తూ కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో మీకు కొద్దిగా మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి ట్రేడ్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసే వాళ్ళకి కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో మనకి ఏం మెన్షన్ చేసాం, -1 క్యాండిల్. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ 21 మూవింగ్ యావరేజ్ ఎబో క్లోజ్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఓకేనా, ఇది. సో ఇది అయిపోయింది, ఇక్కడ వరకు రాశాం. సో ఈ క్యాండిల్ -1 క్యాండిల్ హై కంటే నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇంకోటి ఏం రాస్తామంటే, ఇంకో కండిషన్ సేమ్ ఇదే ఉంది కదా, క్లోజ్ క్యాండిల్ క్లోజ్ ప్లేస్లో జస్ట్ వైట్ ఫ్రెండ్స్, ఇది కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. సో ఇక్కడ హై తీసుకుంటాం, HIGH హై. సో హై సింబల్ వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేమ్. బ్యాంక్ నిఫ్టీలో NFO నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఈజ్ గ్రేటర్ దాన్ ఇది. సో ఇది 0 క్యాండిల్. సో ఇక్కడ ఏమైపోతుందంటే, ఇక్కడ చూడండి, 0 క్యాండిల్, ఇది వచ్చేసరికి 0 క్యాండిల్ అవుతుంది. ఇది -1 క్యాండిల్, ఇది -1 క్యాండిల్, ఇది 0 క్యాండిల్. ఈ క్యాండిల్ని 0గా మెన్షన్ చేస్తాం. -1 క్యాండిల్ హై కంటే 0 క్యాండిల్ హై ఎక్కువ ఉంటే బై పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఇలా సో ఇవన్నీ, ఈ కండిషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయితేనే బై పొజిషన్ తీసుకోవాలి. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏం మెన్షన్ చేసాం, 21 మూవింగ్ యావరేజ్ ఎబో ఉండాలి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎబో ఉండాలి, 0 క్యాండిల్ హై -1 క్యాండిల్ కంటే హై ఉండాలి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం మెన్షన్ చేసిండు, RSI అనేది 60% ఎబో ఉండాలి. సో సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను, ఇక్కడ పే చేసి సేమ్ ఇక్కడ RSI తీసుకుంటాం. RSI -1 క్యాండిల్, RSI వచ్చేసరికి 14, పీరియడ్ వచ్చేసరికి 14 సెట్ చేసుకుంటాం. సింబల్ వచ్చేసరికి 1 మినిట్. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి NFO నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈజ్ గ్రేటర్ దాన్ నెంబర్ 60. సో RSI అనేది 60% అబోవ్ ఉంటేనే, ఇక్కడ చూడండి, RSI 60% అబోవ్ ఉంటే తీసుకోవాలి. సో ఈ కండిషన్స్ అన్నీ మనం ఇక్కడ రాసాం ఫ్రెండ్స్, బై పొజిషన్ కండిషన్స్ అన్నమాట. సో ఇవన్నీ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయితేనే బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్ స్ట్రాటజీ. ఇక్కడ మనం బై కండిషన్స్ ఏం రాసామో ఇదే స్ట్రాటజీ అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మల్టిపుల్ ఇక్కడ ఈ పొజిషన్ డీటెయిల్స్ అనే ఒక కీ కూడా ఉంటుంది, దీని ఒకటి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ తీసుకోకుండా, మనం ఆర్డర్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ తీసుకోకుండా ఈ కీబోర్డ్ యాడ్ చేసుకుంటాం. సో దీని గురించి డీప్గా చెప్పొచ్చు, బట్ మీకు ఈజీ వాళ్ళు అర్థం కావాలని మీకు ఇలా చెప్తున్నాను. ఒకే వీడియోలో అంతా చెప్పలేం ఫ్రెండ్స్. సో ఇది చేసుకోవాలి, రైట్, నెంబర్ 0 సెట్ చేసుకోవాలి. ఓకేనా, 0, రైట్. ఇది బై కండిషన్ రాసుకున్నాం. సో సేమ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 9:15 తర్వాత ఓపెన్ అయినప్పుడు తీసుకోవాలి, 9:15 తర్వాతనే తీసుకోవాలి, 3:10 లోపలనే తీసుకోవాలి. మనకి -1 క్యాండిల్ EMA కంటే అబోవ్ ఉంటేనే తీసుకోవాలి. హై బ్రేక్ అయితేనే, అంటే ఈ క్యాండిల్ యొక్క ఈ హై బ్రేక్ అయితే పై పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో RSI 60% అబోవ్ ఉంటేనే తీసుకోవాలి. సో మనం రాశాం, కండిషన్ రాశాం, అయిపోయింది. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, యాడ్ ఎక్స్చేంజ్ NFO ఫ్యూచర్స్లో మీరు ఫ్యూచర్స్ అనుకుంటే ఫ్యూచర్స్ కాల్ ఆప్షన్ తీసుకోవాలి. నిఫ్టీ, CDS కాదు ఫ్రెండ్స్, NFO
కాల్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కదా, మనం బ్యాంక్ నిఫ్టీ నార్మలా నార్మల్ తీసుకున్నాం. అట్ ద మనీ దగ్గర క్వాంటిటీ లాట్ సైజ్ కాబట్టి లాట్ ఇట్లా కరెంట్ మంత్దా కరెంట్ వీక్ అంటే కరెంట్ వీక్ లాట్ 1 లాటా 2 లాటా ఇక్కడ మెన్షన్ చేసుకుంటే అయిపోయాయి. సో మనకి బై పొజిషన్ 1 లాట్ తీసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్, ఓకేనా. దీనికి రివర్స్ ఆపోజిట్ సో క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇదే స్ట్రాటజీ సెల్ పొజిషన్కి. ఇప్పుడు బై పొజిషన్కి రాసుకున్నాం కండిషన్స్, ఇప్పుడు బై పొజిషన్కి మనం కండిషన్ రాసుకున్నాం. కాల్ ఆప్షన్ బై చేయాలి. సేమ్ సెల్ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయ్యి లోయర్లో టచ్ చేస్తే సేల్ పొజిషన్ తీసుకోవాలి. RSI 40% బిలో ఉంటాయి. సేమ్ మనం ఏం చేస్తామంటే సెట్ 1 సెట్ 2 ఇంకోటి యాడ్ చేసుకుంటాం. సో ఇదే కండిషన్ కాపీ చేస్తాం. సో అప్డేట్ చేస్తాం. ఫ్రెండ్స్, మీరు ఈ స్ట్రాటజీ చూసి సేమ్ ఇలానే మీరు క్రియేట్ చేసుకొని మీరు ఎర్రర్స్ క్రియేట్ చేసుకొని ఇష్యూ క్రియేట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ ట్రై చేయకండి, చెయ్యండి కానీ పేపర్ ట్రేడింగ్ చేయండి. రియల్ అకౌంట్తో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయకండి మీరు ఏమైనా స్ట్రాటజీ క్రియేట్ చేసుకుంటే. ఎందుకంటే మీకు నేర్పించడానికి నేను ఇలా చెప్తున్నాను ఈజీ వేలో, ఓకేనా. స్ట్రాటజీ ఏమన్నా మీరు సొంతంగా ఇవే చూసి చేయొచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి 1 వారం 2 వారాలు. ఎందుకంటే కీవర్డ్స్ ఎర్రర్స్ వల్ల ఒక్కొక్కసారి 100 ఆర్డర్స్ 200 ఆర్డర్స్ కూడా తీసుకుంటుంది. అది మీకు చాలా డేంజరస్ అనమాట. ఆ కీవర్డ్స్ ఎర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఇక్కడ పేజ్ చేశాను, సేమ్ ఇదే. సో -1 క్యాండిల్, సో ఇక్కడ ఏంది -1 క్యాండిల్ బిలో రివర్స్ చేస్తున్నాను అంతే. చూడండి, అంటే -1 క్యాండిల్ 21 మూవింగ్ యావరేజ్ కంటే బిలో క్లోజ్ అవ్వాలి. ఈ 21 మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అయింది. అండ్ ఆల్సో లోయర్లో ఇక్కడ మనం 0 ఈ లో ఇక్కడ లో సెట్ చేసుకుంటాం. లో క్యాండిల్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కొద్దిగా కీబోర్డ్స్ అనేది మీకు టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేమ్ కదా. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి NFO నిఫ్టీ బ్యాంక్. సో ఇది సో లోయర్ కంటే లో. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నాం ఫ్రెండ్స్, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా స్ట్రాటజీ క్రియేట్ చేసుకుంటే మాకు సంబంధం లేదు, సేమ్ ఇదే చూసి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసి మీ అంతకు మీరు క్రియేట్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు లోయర్లో సో ఫస్ట్ కండిషన్ ఏం రాశాం, 21 మూవింగ్ యావరేజ్ బిలో ఉండాలి. ఇది -1 క్యాండిల్, దీని లోయర్ కంటే 0 క్యాండిల్ లో ఉండాలి. సో ఇక్కడ మనం 0 క్యాండిల్ లెస్ దాన్ ఇది రాశాం. RSI అనేది ఏంది 40% బిలో ఉండాలి, ఓకేనా. RSI లెస్ దాన్ మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మల్టిపుల్ వేలో మనకి కండిషన్స్ రాసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పుట్ కండిషన్ అంటే డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు సెల్ పొజిషన్ తీసుకోవాలని. ఇక్కడ ఏంది కండిషన్ ఏంది, ఎక్స్చేంజ్ NFO నేను పుట్ కాల్ తీసుకోవాలి, బిలో వెళ్తుంది కాబట్టి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నార్మల్గా మిస్కా ఏదో ఒకటి అట్ ద మనీ దగ్గర క్వాంటిటీ లాట్స్ కాబట్టి 1 లాట్. కరెంట్ మంతా కరెంట్ వీక్ రైట్ అయిపోయింది. సో పైకి వెళ్ళినప్పుడు కండిషన్స్ చూసాం, కిందికి వెళ్ళినప్పుడు సెల్ పొజిషన్. ఇదే ఫ్రెండ్స్ స్ట్రాటజీ, అర్థమైంది కదా చాలా సింపుల్గా. సో ఈ స్ట్రాటజీ మీకు ఇప్పుడు చాలా సింపుల్గా నేను క్రియేట్ చేశాను. సో ఈ ఫ్రెండ్ అనేది చాలా నాకు తెలిసి 15 డేస్ బ్యాక్ చెప్పాడు, సార్ చేయండి అని. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది లైవ్లో, అందుకే మీకు చేసి చూపెడుతున్నాను స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేయాలో. సింపుల్ మనం క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో మనకి యూనివర్సల్ ఎగ్జిట్ దగ్గర సేమ్ స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే యూనివర్సల్ ఎగ్జిట్ దగ్గర మనం కొన్ని కండిషన్స్ రాసుకుంటే అయిపోతుంది, ఏం లేదు. ఇక్కడ మార్క్ టైం గ్రేటర్ దాన్
ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది ఫ్రెండ్స్, అంతే ఏం లేదు, ప్రాక్టీస్ చేయండి. బట్ ఈ కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్ కండిషన్ అనేది, ఇక్కడేమో అండ్ కండిషన్ ఉంటుంది బిఫోర్ స్ట్రాటజీ, ఇక్కడ ఆర్ కండిషన్ యూనివర్సల్ ప్రాఫిట్ అండ్ లాస్. ఎగ్జాంపుల్ పిఎన్ఎల్ కీవర్డ్, పిఎన్ఎల్కి ప్రాఫిట్ అండ్ లాస్ గ్రేటర్ దాన్ ఎగ్జాంపుల్ నెంబర్ 800 రూపీస్ ఉంటే 800 టోటల్ స్ట్రాటజీ మీద 800 రూపీస్ ఉంటే ఎగ్జిట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని. ఓకే, ఇంకో కండిషన్ రాస్తాను, ప్రాఫిట్ అండ్ లాస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -500. ఓకే, -500 సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏం రాశానంటే మార్కెట్ ఎగ్జిట్ అయిపోవాలి మన స్ట్రాటజీ ఎప్పుడంటే టైం లెస్ దాన్ మార్కెట్ క్లోజింగ్ టైం 3:10 కంటే లోపలన్నా, ఆర్ లేదా ప్రాఫిట్ అనేది నాకు 800 అబోవ్ ఉంటేనన్నా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే ఎగ్జిట్ అయిపోవాలి. ప్రాఫిట్ లాస్ అనేది స్టాప్ లాస్ -500 కంటే బిలో ఉన్న ఎగ్జిట్ అవ్వాలి, యూనివర్సల్ ఎగ్జిట్ అయిపోవాలి. ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రిల్లింగ్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ మీకు 500 రూపీస్ దగ్గర ఇక్కడ పెట్టి 10 రూపీస్ ఎవ్రీ 10 ఇంక్రీజ్ అయినప్పుడు ట్రిల్లింగ్ 500 రూపీస్ దగ్గర ట్రిల్లింగ్ స్టాప్ లాస్ యాక్టివేట్ అవుతుంది. ఇలా చెక్స్ కంటిన్యూస్లీ ఇలా అన్నమాట. అప్డేట్. సో ఇదే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ స్కాల్పింగ్ స్ట్రాటజీ మీకోసం క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీ అయిపోయింది. ఓకేనా, చాలా సింపుల్గా అయింది కదా. సో ఎవరైనా ఈ స్ట్రాటజీ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది పబ్లిక్ స్ట్రాటజీ చేసి మీకోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. మీరు కూడా ఏదైనా స్ట్రాటజీ క్రియేట్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేయండి. కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్. మీరు ఈ కీవర్డ్స్ గురించి కూడా హెల్ప్ అండ్ సపోర్ట్లో మీకు ఏ కీవర్డ్ ఎందుకు యూజ్ చేయాలనే దాని గురించి తెలుస్తుంది. మీరు అనేది కూర్చొని నేర్చుకుంటే అంటే ఒక రోజులో రాదు, మీరు 2 months 3 months ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా చేసుకోవచ్చు ఓన్గా స్ట్రాటజీస్. కొద్దిగా ఫస్ట్లో ఏంటంటే కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది, మీరు అలవాటు అవుతున్న కొద్ది స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తూ నాకు 2 years 1.5 year నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. సో ఇదనమాట ఒక స్ట్రాటజీ సెండ్ చేసిన కండిషన్. ఫ్రెండ్ మీకోసం ఈ స్ట్రాటజీ మీరు యాడ్ చేసుకోండి. మీరు ఊకే అడుగుతున్నారు కదా, నేను దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈజీగా యాడ్ చేసుకొని మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. మీకంటూ ఎక్యురసీ అనిపించిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇంకెవరైనా మీ దగ్గర బెస్ట్ స్ట్రాటజీ ఉంటే మీకోసం కూడా స్ట్రాటజీ క్రియేట్ చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడ్డది. ఆ నెంబర్ సెండ్ చేస్తే సేమ్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ సెండ్ చేశాడు కదా, ఆ విధంగానే మీ స్ట్రాటజీ కూడా మీకోసం మా ఛానల్లో క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్వాన్స్ స్ట్రాటజీస్ మీద, అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద మీ ముందుకు బెస్ట్ స్ట్రాటజీస్ తీసుకొస్తాం. అండ్ ఆల్సో ఫ్రీ స్ట్రాటజీస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. అవి మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలని కోరుతున్నాను, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.